సర్వం కోల్పోయిన కుటుంబానికి అండగా నేనుంటా, నా అధినాయకుడితో ఉంటానంటూ పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండల ఇన్ఛార్జ్ రావు అక్షయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భర్తను కోల్పోయి 2 ఆడపిల్లలతో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఎంతో దుఃఖంలో ఉన్న బోనం రత్నగౌరి ఆ కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడూ తోడుంటుందన్నారు. ముందుగా వారికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి అనంతరం వారికి ఉన్న సమస్యను తెలుసుకుని ప్రభుత్వ పరంగా అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధితులైన ఆమె వివరాలు తీసుకుని ఆమె చదువుకు తగిన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వారు విరవాడ గ్రామానికి చెందిన వారు కావడంతో అక్కడి జనసేన నాయకులు వెన్నా జగదీష్ వారితో ఫోన్లో సంభాషించడం జరిగిందని, దీనిపై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుని వారికి ఆసరాగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ కిషోర్, గుండ్రా జగ్గారావు, మచ్చ శ్రీనివాసరావు, వీరభద్రరావు, తల్లటం చెన్నారావు, ఈశ్వర్రావు, నక్క మణికంఠ, సానా నాగు, బాపన్న దొర, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ తండ్రి గారు కూడా లేదు. మేము చూసాము, మేము 2 పిల్లలు ఉన్నారు కదా. అంటే మామూలుగా మీకు విషయం తెలియదు, మీ భర్త గారు అక్కడ విరవాడ కదా, విరవాడ డెత్ సర్టిఫికేట్ వచ్చినా ఏం వచ్చినా విరవాడే. ఇప్పుడు ప్రభుత్వం పరంగా ఏం చేయాల్సి వచ్చినా కూడా ఒకసారి విరవాడ నుంచే మనం ప్రాసెస్ చేయించాలి, అంతే కదా. అక్కడ కూడా మన పార్టీ ప్రెసిడెంట్ వెన్నా జగదీష్ గారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను అంతా కూడా మాట్లాడతాను, మాట్లాడి ఏ విధంగా ఏం చేయగలరో అన్నీ చేసి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు కిషోర్ గారి నుంచి జగదీష్ గారి అక్కడికి కూడా మిమ్మల్ని పంపిస్తాం, ఎంఆర్ఓ ఆఫీస్కి, జగదీష్ గారి దగ్గరికి. అన్ని రకాలుగా మేము అన్ని విషయాలు పైకి చూడాలని మాకంటూ మా పిల్లలకి మాకు ఆధారం ఏదైనా చూపిస్తే తప్పకుండా అన్నీ మాట్లాడి అక్కడ మనకి రూరల్లో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు జగదీష్ గారు. అంటే మొత్తం పిఠాపురం నియోజకవర్గం అనుకోండి, మనకు తెలియగానే ముందు ఇమీడియట్లీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి విషయం తెలుసుకుని పైకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము వెంటనే తెలియగానే వచ్చాం. మేము అక్కడ మాట్లాడి మీకు ఏం కావాలో అన్నీ అక్కడ ఏర్పాటు చేసి బాధ్యత మన పార్టీ పరంగా జగదీష్ గారితో మాట్లాడతారు, నేను బాధ్యతతో మాట్లాడతాను. ఏమో తప్పకుండా జగదీష్ గారు కూడా చేస్తాను. అక్కడ పార్టీ ప్రెసిడెంట్ కదమ్మా, అతను కూడా తెలియజేయాలి. ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా చేయాలంటే అక్కడ లోకల్గా ఎంఆర్ఓ గారు అక్కడి నుంచి ప్రాసెస్ అవ్వాలి, ఎంఆర్ఓ నుంచి. సో ఒకసారి అక్కడ జగదీష్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇలా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎండపల్లి గ్రామంలో మరి ఒక తల్లి 2 పిల్లలు కష్టంలో ఉన్నారని చెప్పి మరి తెలియడం, నాకు ఒక 3-4 రోజుల క్రితం మా గ్రామ ఇన్ఛార్జ్, ఎండపల్లి గ్రామ ఇన్ఛార్జ్ కిషోర్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఈ లోపలనే వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన సోదరులందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నారు అని చెప్పి నేను పెట్టడం జరిగింది. మరి దాని తర్వాత నేను స్థానికంగా మన కిషోర్ గారితో అలాగే పెద్దలు జగ్గారావు గారితో ఇద్దరితోని కూడా నేను విషయం మీద మాట్లాడి ఆలోచిస్తే పూర్తిగా ఇలా జరిగిందండి, ఇది వివరాలని తెలియజేయడం జరిగింది. మరి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆవిడ భర్తను కోల్పోయి కుక్క కాటికి ఆమె భర్త బలవడం జరిగింది. మరి 2 పిల్లలతో అక్కడ విరవాడ గ్రామం భర్తది. మరి అక్కడ ఉండలేక రెంటెడ్ హౌస్లో ఇంక తల్లిగారి ఇంటికి ఇక్కడికి వచ్చేసానని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. మరి ఆవిడ పవన్ కళ్యాణ్ గారు మరి మాకు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరడం జరిగింది. మరి ఇక్కడ తక్షణం మేమందరం కూడా స్పందించి ఇక్కడికి వచ్చాము. విరవాడ గ్రామానికి సంబంధించిన మనిషి కాబట్టి అక్కడ ఆయన ఆధార్ కార్డు కానీ ఆయన జీవనం కానీ మొత్తం అక్కడే కొనసాగింది కాబట్టి మరి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ వెన్నా జగదీష్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి నేను ఆయన కోఆర్డినేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి ఈ కుటుంబానికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఏమి చేయగలమో, ఇంటి స్థలం దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మేము సాయం అందించడానికి అన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరికన్నా కష్టం వస్తే మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నిలబడమని మరి మాకు ఆదేశాలు జారీ చేశారు. మరి ప్రతి విషయం కూడా
పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కాబట్టి మరి ఈ కుటుంబంలో ఎవరి కష్ట సుఖాలు వచ్చినా జనసేన పార్టీగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి ఇలాంటి కుటుంబాలకు అండగా మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏమి న్యాయం జరగాలో అన్ని రకాలుగా మేము పైకి తీసుకెళ్ళి కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి న్యాయం చేసే ప్రయత్నం మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే రకంగా గౌరవ ఎంపీ గారు నేను వస్తుంటే దారిలో ఆయన కూడా వాట్సాప్లో చూసి నాకు చెప్పడం జరిగింది, ఇలా నువ్వు వెళ్తున్నావు అంట కదా, వాట్సాప్లో చూశానని చెప్పారు. మరి ఏంటంటే ఆయన తెలియజేసింది ఏంటంటే ఆవిడ కానీ ఆ అమ్మాయి కానీ ఏమన్నా చదువుకుని ఉంటే ఖచ్చితంగా ఒక ప్రైవేట్ ఉద్యోగం తక్షణం నేను మాట్లాడి ఆవిడకి వేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ విషయం ఆ అమ్మాయికి తెలియజేసాం. 10th క్లాస్ చదువుకున్నానని చెప్పింది. మరి ఆవిడ ఎలాంటి ఉద్యోగం అయితే చేయగలదో ఒకసారి మరి ఆవిడతో కూడా మాట్లాడి తప్పకుండా ఎంపీ గారికి తెలియజేసి ఆ రకంగా కూడా న్యాయం జరిగేలా చూస్తాం. మరి అతి త్వరలోనే ఆవిడకి న్యాయం చేసేలాగా మేము అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదో మా వంతు మేము సాయం ప్రస్తుతం చేయడం జరిగింది. మరి అది కాకుండా కళ్యాణ్ గారి ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ జరిగింది ఆవిడకి కొద్దిగా జీవితకాలం ఉంటుంది కాబట్టి ఆ రకంగా తప్పకుండా అతి త్వరలో కృషి చేసి ఆవిడకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే చాలండి. అంటే తీసుకెళ్ళడం అంటే ఆయనకి రాష్ట్రంలోనే కాదు పిఠాపురం నియోజకవర్గంలోనే మరి ఇలాంటి సమస్యలు అనేకం ఉంటాయి కాబట్టి ఆయన మెకానిజం పెట్టుకున్నారు. మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న విషయం ఉన్నా ఆయన దృష్టికి వెళ్ళే ఒక మెకానిజం పెట్టుకున్నారు. మేమంతా వ్యవస్థ ఉన్నాం కాబట్టి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఆయనకి మెసేజ్ పెడతాం జరుగుతుంది. ఆయన దానికి స్పందించి ఏం చేయాలన్నది చేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ గారి బాధ్యతలు పెద్దవి మీకు తెలుసు కదా, కాబట్టి మరి అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. గతంలో కూడా కళ్యాణ్ గారు ఎంతోమందికి మన నియోజకవర్గంలో న్యాయం చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ చూశారు.